వెల్కమ్ టు సినీ రంగం. సాధారణంగా ఒక సినిమా విడుదలైన రోజు, ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతే ఆ సినిమా భవిష్యత్ ఏంటో సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. హిట్, ఫ్లాప్, డిజాస్టర్ అంటూ ఒక్క మాటలోనే తీర్పిచ్చేస్తారు. మొదటి 3 రోజులు మాత్రం అభిమానులు థియేటర్లకు భారీగా వస్తారు. అందుకే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మొదటి రోజుల్లో కలెక్షన్లు బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు పరిస్థితి పూర్తిగా వేరేలా మారిపోతుంది. మొదట నెగిటివ్ టాక్ వచ్చినా క్షేమంగా ప్రేక్షకులు సినిమాను అర్థం చేసుకుంటారు. మాట మాటగా ప్రచారం పెరుగుతుంది. అప్పుడు అదే సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో కూడా ఇలా ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత సంచలన హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువగా గుర్తుంచుకునే టాప్ 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మొదటిగా అన్నమయ్య. నాగార్జున కెరీర్లో చిరస్థాయిగా నిలిచిన సినిమా అన్నమయ్య. కానీ విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు కూడా ఆశించిన టాక్ రాలేదు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న నాగార్జున ఒక భక్తుడి పాత్రలో కనిపించడం అభిమానులకు కొత్తగా అనిపించింది. అందుకే మొదట కొంతమంది నిరాశ చెందారు. కానీ సినిమా పాటలు విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంఎం కీరవాణి సంగీతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో సినిమా నెలల తరబడి ఆడింది. చివరికి ఇది ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన అద్భుతమైన క్లాసిక్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ బాహుబలి ది బిగినింగ్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ మొదటి రోజు వచ్చినప్పుడు కొంతమంది ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రధాన కారణం క్లైమాక్స్. సినిమా చివరిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో కథ ముగిసిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. కథ పూర్తి కాలేదనే ఫీలింగ్ అప్పట్లో ప్రేక్షకుల్లో కనిపించింది. కానీ కొన్ని రోజులు గడిచాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా విజువల్స్, యాక్షన్ సీన్స్, రాజమౌళి విజన్ గురించి ప్రేక్షకులు మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత ఈ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ బ్లాక్ బస్టర్ గా బాహుబలి నిలిచింది. తర్వాత సినిమా ఆర్య. దర్శకుడు సుకుమార్ కెరీర్ మొదలైన సినిమా ఆర్య. కానీ విడుదలైన మొదటి రోజు మాత్రం ఈ సినిమాకు కూడా మంచి టాక్ రాలేదు. ఆ సమయంలో ప్రేమ కథలంటే ఒక ఫార్మాట్ ఉండేది. హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డం, తర్వాత సమస్యలు రావడం. కానీ ఆర్యలో మాత్రం హీరో తన ప్రేమను వన్ సైడ్ లవ్ అని చెప్పడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఇంకా హీరోయిన్ వేరే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళకి హీరో సాయం చేయడం కూడా అప్పటి ప్రేక్షకులకు చాలా విచిత్రంగా అనిపించింది. అందుకే మొదట ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కొన్ని రోజులు గడిచాక యూత్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. ఆర్య డైలాగ్స్, స్టైల్, పాటలు అన్నీ ట్రెండ్ అయ్యాయి. అలా మొదట సందేహంగా మొదలైన ఈ సినిమా చివరికి తెలుగు ప్రేమ కథల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తర్వాత సినిమా విక్రమార్కుడు. రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా విక్రమార్కుడు. విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. రెండో భాగంలో సెంటిమెంట్, యాక్షన్ ఎక్కువగా ఉందని కొందరు విమర్శించారు. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకుల స్పందన మారిపోయింది. అత్తిలి కామెడీ ట్రాక్, అలాగే జింతాక్ పాట ప్రేక్షకుల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. దీంతో మౌత్ పబ్లిసిటీ పెరిగింది. చివరికి విక్రమార్కుడు భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక చివరి సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్. మొదటి షో తర్వాత ఈ సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకంటే ఇది హిందీ సినిమా దబాంగ్ కి రీమేక్. దాంతో కొందరు అభిమానులు ఆ సినిమాతో పోల్చడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా అంత్యాక్షరి సీన్ థియేటర్లలో భారీగా పండింది. దీంతో గబ్బర్ సింగ్ కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తానికి ఇలా మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తర్వాత కాలంలో ప్రేక్షకుల ప్రేమతో భారీ బ్లాక్ బస్టర్లుగా మారిన సినిమాలు ఇవి. కాబట్టి ఒక సినిమా భవిష్యత్తు ఫస్ట్ డే టాక్ తోనే నిర్ణయించలేం. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పటికైనా గుర్తిస్తారు. మీకు గుర్తున్న ఇలాంటి సినిమాలు ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.